మరి ఈ జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికి, ప్రజల్ని కలుపుకునే వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పి ఏఐసిసి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రజల్లో మేము చేసే ప్రజాసేవకు ఉన్నటువంటి పట్టుదల కావచ్చు, ప్రజల కష్టాల్లో నవీన్ అనే యువకుడు వాళ్ళకు అండగా నిలబడతాడనే ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, విశ్వనాథన్ గారికి, వివేకన్న గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి పాదాభి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత 3 నెలలుగా మన ప్రాంత అభివృద్ధి గురించే లక్ష్యం పెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రుల్ని ఇక్కడ 3 మంత్రుల్ని ఇక్కడ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద తెలుసుకొని అవి పరిష్కారం చేయాలని చెప్పి ఆదేశాలతో నిరంతరం మన పబ్లిక్లో ఉంటూ ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏందో మీ అందరికీ తెలుసు. ఈ కార్యకర్తలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోవాలా. మనం గత 3 నెలలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకుపోయి మనం ఓట్లు అడిగే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మరి ఆ ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. మనం అవన్నిటి మీద పోకుండా భవిష్యత్ ఏంది, మన పిల్లల భవిష్యత్ ఏంది, మన నియోజకవర్గ అభివృద్ధి ఏందనేది మనం ఆలోచన చేసుకొని, ఈరోజు మనకి ఇంతమంది పెద్దలు ఉన్నారు, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అని పరిపాలన పైన ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్తూ ఒక నమ్మకం, భరోసా కల్పించాలని చెప్పి నా సోదరులందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు బూత్ సమావేశానికి వచ్చినటువంటి బూత్ కమిటీ సభ్యులందరి బాధ్యత. ఇది నా ఎలక్షన్ కాదు, ఇది మన ఎలక్షన్, ఇది మీ ఎలక్షన్. ఒక అన్నగా, తమ్ముడుగా, సోదరుగా మీ అందరి మధ్యలో నేను ఉంటా. రేపు నేను మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినా సరే మీ అందరు ఎమ్మెల్యేలు అయినట్టే ఉంటుంది. సమాజంలో ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్క కార్యకర్త మీరు ఎమ్మెల్యేనే అని నేను అనుకుంటా. నాకు అంటే పవర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. మీ అందరు బ్లెస్సింగ్స్తో వస్తే నేనే నవీన్ యాదవ్ కాదు, మన పార్టీ కార్యకర్తలందరూ కూడా నవీన్ యాదవ్గా ఉంటూ ప్రజలకు సేవ అందించే విధంగా నేను మీతోనే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ పెద్ద అవకాశం అంటే ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించినటువంటి అందరినీ పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని మరోసారి గుర్తు చేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ సో మచ్.